హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఒక చిన్న విషయం ఉంది ఈరోజు, చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మన ఛాయ్ సిక్స్ ప్రసాద్ 2344 ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు కానీ నేను డాక్టర్గా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మన సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఒక సంవత్సరం కాలం నుంచి, అంటే సంవత్సరం క్రితము ఇదే రోజున ఒక సూపరింటెండెంట్ కింద ఇక్కడ నియమించడం జరిగింది. ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. మరి అదంతా మీకు చూపించాలంటే టైం సరిపోదు కాబట్టి 1, 2, 3 మాటలలో మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. అవి మీరు టపీనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీగా చెప్పినప్పటికీ కూడా ట్రీట్మెంట్ విషయంలో మాత్రం నేను కామెడీగా ఉండనుండోయ్. ఏటే అర్థమైనదా? అది మ్యాటర్. ఇకపోతే ఒక్కొక్క వీడియోని మీరు చిన్న చిన్న క్లిప్పుల కింద చూపిస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సార్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి, గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది గుంటూరులో చాలా ఫేమస్. ఇందులోకి నేను కూడా ఇక్కడే చదివాను కాబట్టి ఇంకా చాలా ఫేమస్. పోతే ఇక్కడ సూపరింటెండెంట్ గారు రథసాది గారు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయన చూడండి, ఆయనే మన సూపరింటెండెంట్ గారిని కరెక్ట్గా టయానికి తీసుకువస్తుంటారు. ఆయన ఇక్కడికి తీసుకురావడం వల్ల మేమందరం అలర్ట్ అయిపోయి చాలా జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ ఉంటాము. ఇకపోతే ఫస్ట్ సార్కి డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారికి గుంటూరు ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యాల సూపరింటెండెంట్గా సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు అని ఒక ఫోన్ నెంబర్ వేసిందండి. ఏదైనా డౌట్లు ఉంటే సార్కి ఆ నెంబర్కి కాల్ చేయండి. చూడండి ఎంత స్మైల్ ఫేసో చూడండి, ఎంత చార్మింగో చూడండి, ఎంత బాగున్నారో చూడండి సూపరింటెండెంట్ గారు. అలాగనే మన హాస్పిటల్లో ఇంకా లోపలికి వెళ్తే మీరు చాలా ఉంటాయి, అవన్నీ నేను చూపించలేనండి. చూడండి, ప్రస్తుతానికైతే ఇక్కడ లోపల చేసినటువంటి పనిని ప్రపంచం మొత్తానికి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ చూడండి సార్ది, అది ఓకే. ఇకపోతే సిఎస్ఆర్ గారు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారన్నమాట. ఇక సూపరింటెండెంట్ గారి ఛాంబర్లోకి వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఒకసారి. చాలా గొప్ప వ్యక్తి అండి మా సూపరింటెండెంట్ సారు. నేను లోపలి ముఖస్థుతి కాదు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చేపలం అండి, ఇక్కడ ఎంప్లాయీస్ అండి. భయపడద్దు. నేను మిమ్మల్ని చూపించలేదండి, కెమెరా కట్ చేశాను ఆల్రెడీ. ఎందుకంటే మీరు ఎంప్లాయీసే కదా, మీరు భయపడిపోతారు. ఇక్కడ చూడండి, ఇక రమణ గారు ఒక 1 year అయిందనమాట ఇక్కడ నిర్మించబడి. సార్ ఇక్కడ ఛాంబర్లోకి వెళ్దాం, సార్ని ఒకసారి నమస్కారం చెప్దాం. సార్కి కూడా ఒకసారి. సార్ ఇంకా రాలేదండి, వచ్చిన తర్వాత ఇక్కడ ఏఆర్ఎంఓలు ఉంటారు, ఇక్కడ అన్ని పనులు కూడా చక్కబెడుతూ ఉంటారు. ఈ ఛాంబర్లో కూర్చొని సారు సంవత్సర కాలం అయిందనమాట. ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఆయన ఎంతో గొప్ప పనులు చేశారు. సోమవారంలోకి ఎంటర్ అవ్వగానే చాలా గొప్ప పనులు చేయాలంటే గొప్ప ప్లేస్లో కూర్చోవాలి. గొప్ప ప్లేస్లో కూర్చున్నంత మాత్రాన సరిపోదండి, గొప్ప పనులు చేయాలి. సార్ అయితే ఇప్పటి వరకు చేసిన దాన్ని జనానికి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను మన ఛానల్ ద్వారా. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా ప్రపంచానికి తెలియజేయడం కోసం దీని గురించి ఒక ఛానల్ ఉందనుకోండి, మంచిని తెలియజేయాలన్న ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నారండి. మరొకసారి చూడండి ఒకసారి. సో అదనమాట. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సారు కూడా మంచి కవి, కళాకారుడు, బుక్స్ రాశారు సారు కూడా. సో అందువల్ల కళాత్మక దృష్టితో ఉన్నటువంటి ఏ పనైనా సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నది నా యొక్క నమ్మకం అండి. ఒకసారి చూడండి, ఇక్కడ మంచి ఎంత చక్కగా డిసిప్లిన్గా మంచి ఛాంబర్తో పాటు మంచి పనులు చేస్తూ వచ్చారు. ఇకపోతే కొన్ని వీడియోలు ఉన్నాయండి, బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. సో చాలా రెనోవేషన్స్ తీసుకొచ్చారు. అవన్నీ చూపించాలంటే ఎక్కువ టైం కుదురుతుంది. మీరు కూడా ఎక్కువ చూసి బోర్ కొట్టదని చెప్పేసి స్కిప్ చేస్తారు. అలా స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం కంపల్సరీగా చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.
చూశారు కదా ఈ పోస్టర్ అండి. ఒక సంవత్సరంలో జరిగినటువంటి ప్రగతి మొత్తాన్ని ఈ పోస్టర్లో చూపించేశారు సారు. మరి సార్ తోటి అలా ఉంటుందన్నమాట. చాలా చక్కగా బాగా అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆదరణ కానీ, పేషెంట్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ చాలా చక్కగా చూస్తూ ఉంటారు. ఇంకా అది ఇంత గమనించగలరు. థ్యాంక్ యూ సార్. ఒక్క సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మీకు మనకి హృదయపూర్వక నమస్కారాలు, అభివందనలు తెలియజేస్తున్నాం సార్. సో చిన్న అభివందన స్వీకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2 మాటలు ఈ గురించి చెప్పండి సార్ ప్లీజ్. ఈ జీజీహెచ్ ఇంత చక్కగా ఆర్గనైజ్డ్ జీహెచ్గా అవ్వడానికి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి ఈ సంవత్సర కాలంలో 365 రోజులు 24 గంటలు అవిరామంగా కృషి చేసి నాకు టీమ్గా ఉన్న మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, రాబోయే ఏడాది కూడా మీరందరూ నాకు అద్భుతంగా కోఆపరేట్ చేసి ఈ సాహో జీజీహెచ్ ఆపరేషను సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఈ జీజీహెచ్ని ఇక్కడికి వచ్చే ప్రతి కామన్ మ్యాన్కి అద్భుతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ నా సాహో జీజీహెచ్ టీం అందరికీ కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం రైట్. సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆల్ ది బెస్టా లేకపోతే కంగ్రాచులేషన్ సార్? రైట్ సార్ మీరు కూడా వెళ్ళండి. నేను కొత్త కోట్ కొనుక్కునేది కోట్ కలిసి మొక్క ఇక్కడ జరిగినట్టుంది. మనకి ఒకసారి బ్రేకేశ్వర్ గారి ఆఫీస్లో సైడ్ లేదు వీడియోనే చూసారా కదా. మన గుంటూరు జనరల్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి పక్కన ఉంటుంది అనమాట. చాలామంది అంటుంటారు పాత హాస్పిటల్ కొత్త హాస్పిటల్ అని చెప్పేసి. ఇది పాత హాస్పిటల్ మీరు చూస్తున్నది. సో ఇది కొత్త, ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం పాత హాస్పిటల్. ఇక్కడ నుంచి పోతే ఇక్కడ రైట్ సైడ్ రాగానే ఇక్కడ చూసేటువంటి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేటువంటి ఒక బోర్డు కానీ స్టేషన్ నుంచి పక్కకు వచ్చిన అమ్మటే లోపలికి రాగానే గుంటూరు సమగ్ర వైద్యశాల ఉంటుంది బోర్డు అనమాట. ఇది పాత హాస్పిటల్. ఇంకా కొత్త హాస్పిటల్ గురించి చెప్పాలంటే మీకు దాని తర్వాత చెప్తాను. ఎలాగో మీకు తెలిసే ఉంటుంది. పాత హాస్పిటల్ కొత్త హాస్పిటల్ అని చెప్పేసి అడిగారంటే దాని విషయం మీకు తెలిసే ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు ఇంత చూపించడానికి కారణం ఏంటంటే మన సూపరింటెండెంట్ సారు ఎస్ఎస్వి రమణ గారు 1 సంవత్సరం కాలం క్రితము సూపరింటెండెంట్గా నియమితులయ్యి 1 ఇయర్ అయిందనమాట. 1 ఇయర్ అయిన తర్వాత ఆయన సాధించినటువంటి ప్రగతి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయంటే చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో గమనించినట్టయితే ఆయన 1 ఇయర్లో చేసినటువంటి సంవత్సర ప్రగతి అనేటువంటి ఒక బోర్డు కనపడింది మీకు. చూడండి, సంవత్సర ప్రగతి. ఆసుపత్రే ఆలయము, రోగి రోగమే రికమెండేషను, మీకోసం మేము, రోగులే దేవుళ్ళు, 185 బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరగడం జరిగింది, సేవే కర్తవ్యము, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, తర్వాత టైం బ్యాంక్ అనేది సహనంతో మెలగండి, సిబ్బందితో సహకరించండి, ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళండి, ఇట్లు వైద్యులు మరి సిబ్బంది సాహో టీం అనమాట. సాహో అనేటువంటి ఒక ఛానల్ కూడా సారు సాహో అనేటువంటి ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దాని ద్వారానే అన్ని రకాల కార్యక్రమాలు కూడా సారు నిర్వర్తిస్తూ వచ్చారు. సాహో ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. సో అదనమాట మరి. సో ఇలాంటి హాస్పిటల్లో పనిచేస్తున్నందుకు నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్మాల్ షార్ట్ స్వీట్
అండ్ ఎక్సెట్రా వీడియో.